అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే ఇక్కడ నేను ఎగ్ పఫ్ అయితే ప్రిపేర్ చేశాను. అవేనో బటర్ ఏమీ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మీకైతే నా స్టైల్‌లో చూపించబోతున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్స్ మైదా పిండిని అయితే తీసుకోవాలండి. దాంట్లో కొంచెము రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలా. తర్వాత కొంచెము ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. వంట ఆయిల్ అయితే మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పిండికి ఆయిల్ మొత్తం బాగా పట్టించేలాగా బాగా కలుపుకోవాలా. దీని ప్లేస్‌లో నేను మైదా అయితే తీసుకున్నాను కదా! దీని ప్లేస్ మీరు గోధుమ పిండిని అయితే యూజ్ చేసుకోవచ్చండి. కానీ మైదా పిండి అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను ఆయిల్ వేసుకున్నాను కదా! ఇలా ముద్దలాగా అయితే రావాలండి మనకి ఆయిల్ వేసుకున్న తర్వాత. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. మరి మెత్తగా లూజ్‌గా అయితే కలుపుకోకూడదు. కొంచెం గట్టిగానే ఉండాలా. మనకి లూజ్‌గా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. తినడానికి కూడా బాగుంటుంది. ఆయిల్ ఆయిల్‌గా ఉంటుంది. ఇలాగైతే ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగైతే మనం కలుపుకోవాలి పిండిని. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేయాలండి. చూసారా పిండి కూడా ఎంత సాఫ్ట్‌గా ఉందో. మరి గట్టిగా లేకుండా, మరీ లూజ్‌గా లేకుండా ఇలా కలిపి పక్కన పెట్టేయాలండి మూత పెట్టేసి. తర్వాత ఇంకా మనము క్రీమ్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక స్పూన్ మైదా పిండి వేసుకొని, కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉండలేమి లేకుండా ఆయిల్ మీకు కొంచెం ఎక్కువైందనుకుంటే కొంచెం మైదా పిండిని యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఈ క్రీమీ స్ట్రక్చర్ అనేది రావాలండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇలా రావాలి మొత్తము. ఇదిగా నాకు పక్కన పెట్టేసి ఇంక కర్రీ ప్రిపరేషన్ అయితే చేసేద్దాము. ముందుగా అయితే 2 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ నేను. 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా అయితే కట్ చేసుకోవాలా. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర కూడా వేసేసి, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ సన్నగా, ఇవి గాని యాడ్ చేసేయాలండి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలా. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిపోతున్నాయి కదా! మూత పెట్టేసి మనం ఫ్రై చేసుకుంటే కంచిగా ఏమి లేకుండా సాఫ్ట్‌గా అనేది మగ్గిపోతాయి మనకి ఆనియన్స్ అనేది. ఇలాగా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటే మనకి సాఫ్ట్‌గా అనేది వస్తుంది. ఆనియన్స్ క్రంచీగా, హార్డ్‌గా అయితే ఉండకూడదండి. ఇలాగా మూత పెట్టేసి మనం కుక్ చేసేసుకోవాలా. ఇలా కొంచెము గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నానండి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలా. మనకి ఆనియన్స్ అనేది కొంచెం ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయినాయి. సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! చూసారా? ఇలా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత కొంచెము కారం కూడా యాడ్ చేస్తున్నానండి. రుచికి సరిపడినంత కారం అయితే యాడ్ చేసాం. కొంచెము గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ధనియాల పౌడర్ అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. పచ్చి వాసన అంతా పోయేంత వరకైతే ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలా. కొంచెము కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలా. అప్పుడు బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇయన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. కర్రీ అనేది డ్రైగా ఉంది కదా! కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. కర్రీలాగా అయితే ఉంటుంది మనకి. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలండి. వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా! చూసారా? కొంచెం ఫైనల్‌గా కొత్తిమీర అయితే వేసేసి కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది కదా! ఈ కర్రీని పక్కనైతే పెట్టేద్దాము. ఇప్పుడైతే మనము పిండినైతే చూద్దామండి. ఈ పిండిని కూడా చూసారా ఎలా మనకి సాఫ్ట్‌గా వచ్చేసిందో. ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టేయాలండి ఈ పిండిని. ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకసారి పిండిని. మొత్తం బాగా కలుపుకుంటూ ఉంటే ఇంకొంచెం సాఫ్ట్‌నెస్ అనేది వస్తుంది మనకి. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో పిండి. ఒకసారి బాగా కలుపుకొని మనకి ఏ సైజులో ముద్దలు కావాలో ఆ సైజులో అయితే చేసుకోవాలండి. నేనైతే ఒక 5 బాల్స్‌నైతే తీసుకున్నానండి ఇక్కడ. చూసారా? ఈ 5 బాల్స్‌నైతే ఇలా ఈ సైజులో అయితే చేసుకున్నాను నేను. ఒక 5 బాల్స్‌నైతే చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకుంటూ ఒక బౌల్ తీసుకొని చపాతీ పిండి కర్ర ఉంటది కదండీ! ఆ కర్ర తీసుకొని ఇలా బాగా మొత్తము పల్చగా అయితే రుద్దుకోవాలండి. ఎంత వీలవుతుందో అంత పల్చగా రుద్దుకుంటే మనకు పఫ్ అనేది అంత బాగొస్తుందండి. ఈ పల్చగా అయితే రుద్దుకోవాలి. ఈ షీట్స్ మొత్తం ఎంత పల్చగా రుద్దుకోవాలో అంత పల్చగా రుద్దుకోవాలి. ఆ షీట్స్ ఎంత పల్చగా వస్తేనే మనకి పఫ్ టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారా? ఈ మందం ఉంటే సరిపోతుంది. మిగతా షీట్స్ కూడా ఇలాగే చేసుకోవాలండి. నేను ఇంకొక షీట్ కూడా ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తున్నాను. ఇంకొక బాల్ తీసుకొని పిండిని ఇది కూడా ఇలాగే మనము బాగా పల్చగా అయితే వీలైనంత పల్చగా అయితే రుద్దుకోవాలండి. పొడి పిండి వేసుకుంటూ మొత్తం రుద్దుకోవాలి. మనకి ఇది మైదా పిండి కాబట్టి బాగా సాగుతూ ఉంటుందండి. పల్చగా వచ్చేస్తుంది. చూసారా ఎంత పల్చగా వచ్చిందో? ఇలాగ ఈ షీట్స్ మొత్తం అయితే ఇలాగే మొత్తము ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా నాకైతే 5 షీట్స్ అయితే వచ్చేసాయి గదా! ఇప్పుడైతే మొత్తం 1 బై 1 అయితే యేసుకుందామండి. ఇప్పుడు నేనకైతే ఇక్కడ ఒక షీట్ అయితే తీసుకున్నా. ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం గదా! ఈ క్రీమ్‌ని ఇది మొత్తం అయితే ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా ఇలా ఒక్కొక్క షీట్ తీసుకొని కొంచెం క్రీమ్ అప్లై చేసుకుంటూ ఉండాలండి. మొత్తము మనకి షీట్స్ అనేది విడిపోకుండా ఉంటదని క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. ఎందుకని మనము ఒక్కొక్క షీట్ అప్లై చేస్తున్నాం కదా! విడివిడిగా పోకుండా లోపల ఆయిల్ లాగా లేకుండా ఉంటుందని ఈ క్రీమ్ అప్లై చేసి ఇంకొక షీట్ వేసిన తర్వాత ఆ షీట్ అనేది ఊడరాకుండా అనేది ఉంటుంది మనకి థిక్‌గా పొరలు పొరలుగా అనేది మనకి వస్తుంది.
ఈ షీట్ మొత్తము ఒకసారిగా బాగా వేసుకొని దీనిపైన కూడా కొంచెము క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి మొత్తము. ఇలా పెట్టేసిన తర్వాత కొంచెము క్రీమ్ అప్లై చేయాలి. మొత్తము షీట్ మొత్తం అయితే క్రీమ్ మొత్తం అప్లై చేయాలా. ఎక్కడ ఏమి లేకుండా షీట్ మొత్తం అయితే ఇలా క్రీమ్ మొత్తం అప్లై చేసేయాలా. మిగతా షీట్స్ అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలా. మనం 5 షీట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ 5 షీట్స్ కూడా ఇలాగే వేసుకొని ఇలాగే క్రీమ్ అప్లై చేసుకుంటూ చేసుకోవాలా. ఇంకా ఫైనల్‌దైతే ఫిఫ్త్‌దైతే వేసేసానండి. ఫిఫ్త్ షీటు వేసేసి దీనికైతే క్రీమ్ అయితే ఏం అప్లై చేయనండి. ఇలా ఒక స్కేల్ తీసుకొని సరి సమానంగా నేనైతే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే సరిగ్గా ఏం ఒక స్కేల్ తీసుకొని ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను. స్క్వేర్‌గా రావాలని మొత్తము ఈక్వల్‌గా ఉండాలని మొత్తం ఈ షీట్స్ మొత్తం ఈక్వల్‌గా ఉండాలి కదా! అది ఇక్కడైతే ఈక్వల్‌గా లేవు కదా! అందుకనైతే నేను స్కేల్ సహాయంతో అయితే కట్ చేసుకుంటున్నాను 4 సైడ్స్. ఇలా కట్ చేసుకొని మిడిల్‌లోకి అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చూసి కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 4 పఫ్స్ కోసం అయితే కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ. ఇలాగే నిలువుగా అయితే కట్ చేసుకుంటున్నా. మిడిల్‌లోకి చూసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడ్డంగా స్కేల్ పెట్టుకొని మళ్ళీ ఇలాగైతే కట్ చేసుకుంటాను. ఒక 4 పీసెస్‌గా అయితే కట్ చేసుకుంటున్నాను నేను. మీకు వద్దు మాకు చిన్న పీసెస్‌గా కావాలి అనుకుంటే కట్ చేసుకోవచ్చు. కానీ పఫ్ అనేది మరీ చిన్నగా అయిపోతుందండి. మరీ పెద్దది గాకుండా, మరీ చిన్నది గాకుండా మీడియం సైజులో అయితే చేస్తున్నాను నేనిక్కడ. ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్‌లో వేసేసుకొని, ఇలా కొంచెం పొడి పిండి వేసుకొని, ఇలా ఒక షీట్ తీసుకొని ఒక చపాతీ కర్ర ఉంటది గదండీ! చపాతీ కర్రతో కొంచెం పల్చగా అయితే చేసుకోవాలండి. ఇది కొంచెం మందంగా ఉంది గదా! మరి మందంగా ఉన్నా గానీ మనకి ఆయిల్‌లో వేసినప్పుడు లోపల వరకు అయితే బాగా ఉడకదండి. అందుకని కొంచెం అయితే ఇలాగ ప్రెస్ చేసుకుంటూ అయితే కొంచెము రుద్దుకోవాలండి. తర్వాత మనం చేసుకున్నాం గదా కర్రీని, ఆ కర్రీ కూడా కొంచెం పెట్టుకోవాలా. నేనైతే ఒక 1 ½ స్పూన్ అయితే కర్రీ అయితే పెట్టుకుంటున్నానండి. ముందుగా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాం కదండీ! దాంట్లో ఒక హాఫ్ ఎగ్ అయితే పెడుతున్నాను నేను. ఇలా హాఫ్ ఎగ్ తీసుకొని పైన ఉంటది గదా! ఒక లేయర్ మనం 5 షీట్స్ వేసాం గాబట్టి, పైనున్న ఒక్క లేయర్ మాత్రమే తీసుకొని ఇలాగైతే పెట్టుకోవాలండి. లోపలనేది ఆయిల్ పోకుండా ఉంటుందని ఇలాగైతే చేస్తున్నాను. లేదు మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే మీరు మామూలుగా అయినా పెట్టేసుకోవచ్చండి. నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. లోపల ఆయిల్ పోకుండా ఆయిల్‌గా లేకుండా ఉంటుందనైతే ఇలా ఒక షీట్ తీసేసుకొని ఇలా చేసేసి తర్వాత మొత్తం కంప్లీట్‌గా అయితే ఒక షీట్ అనేది తీసేసుకొని ఇలా చేసుకోవాలండి. ఆయిల్ అనేది పోకుండా ఉంటుంది మనకి లోపల వరకి. తర్వాత ఇప్పుడు కొంచెము మనం క్రీమ్ ఉంది గదండీ! ఆ క్రీమ్ కూడా అప్లై చేసేయాలా ఒకసారి. తర్వాత ఒక్కొక్క సైడ్ ఇలాగా క్లోజ్ చేసుకుంటూ వచ్చేయాలండి. ఆ క్రీమ్ అప్లై చేసుకుంటూ. ఎందుకంటే అది ఊడి రాకుండా ఉంటుంది గదండీ! మనకి క్రీమ్ అప్లై చేసుకుంటూ 4 సైడ్స్ అయితే ఇలాగ క్లోజ్ చేసుకుంటూ రావాలండి మొత్తము. ఈ పఫ్‌ని మొత్తము. కొంచెం కొంచెం క్రీమ్ అప్లై చేసుకుంటూ రావాలి. మనకి ఫైనల్‌గా అయితే పఫ్ అయితే రెడీ అయిపోయిందండి. మిగతావన్నీ గూడా ఇలాగే చేసేసుకోవాలి. నేనైతే ఒకటైతే మీకు చేసి చూపించాను గదా! మిగతా 4 గాని ఇలాగే చేసుకోవాలా. మీకు ఎన్ని గావాలంటే అన్నీ ఇలాగ షీట్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలా. హై ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టకూడదు. లోపల వరకు మనకి కుక్ అవ్వాలి గదా! షీట్స్ అని 5 ఉన్నాయి గదా! లోపల వరకైతే బాగా కుక్ అవ్వాలంటే లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలండి ఇదంతా. ఇప్పుడు కొంచెము ఫ్రై అయిపోయింది కదా! ఒక సైడ్ మనం అయితే టర్న్ చేసుకుంటున్నాను నేను. ఒక సైడే ఉంటే మరీ మాడిపోతుందండి. ఒక 2 సైడ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఇలా టర్న్ చేసుకుంటూ ఉంటే కొంచెం కొంచెం ఫ్రై అవుతూ ఉంటది. బాగా లోపల వరకైతే బాగా కుక్ అయిపోతుంది. చూసారా మనకి బాగా ఫ్రై అయిపోయింది. కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది కదా! ఇప్పుడైతే ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే అండి. ఈ ఈ కలర్ అనేది రావాలని మనకి పఫ్‌కి బాగా ఇప్పుడు 2 ప్లేట్‌లో సర్వ్ చేసుకొని మనకి వేడి వేడిగా ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.